నవనాథ్ ఎన్సిఎన్ ప్రేక్షకులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. బాల్కొండలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా 15 ఆగస్టు సంబరాలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. ఆర్మూర్లో ముగిసిన జెండా బాలాజీ నవరాత్రి ఉత్సవాలు. అంకాపూర్ వరకు తరలి వెళ్లిన జెండా. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడికి ఆర్మూర్లోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన. మృతులకు ఘన నివాళి. మత హత్యలు ఆపాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి డిమాండ్. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, ప్రతి ఒక్కరూ దేశభక్తితో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ముందుకెళ్లాలని అన్నారు. బంగ్లాదేశ్ దాడులపై ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఉదయ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మీరు అనుకుంటున్నట్లు మొన్న ఓటొచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడడం కాదు. ఇప్పుడు నాయకుడు దేనికి కోట్లాది మంది ప్రజలు త్యాగాలు చేసిన స్వాతంత్రం. ఈ స్వాతంత్రం ఇట్లనే ఉండాలా, నిలవాలా, మనం ఎల్లకాలం ఈ స్వేచ్ఛవాయువు పీల్చాలంటే ఇప్పుడున్న యువత దయచేసి ఈ దుర్మార్గమైన నాయకత్వాన్ని తరిమికొట్టి ఎవడైతే దేశద్రోహులుగా మాట్లాడుతున్నారో, దేశానికి వ్యతిరేకంగా ఎవడైనా సరే వాడిని ఏం చేస్తారో యువకులు నిర్ణయించుకోవాలి. అప్పట్లో మన స్వాతంత్ర వీరులు ఏం చేసారు, స్వాతంత్రం గురించి వాళ్ళని కూడా అదే సమాధానం చెప్తే నా కొడుకులు మాటలు సమాధానంగా ఉంటారు. ఎవడైనా సరే ఈ దేశం అన్నం తిన్నవాడు, ఈ దేశం గాలి పీల్చినవాడు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ్ ఎన్సిఎన్ కార్యాలయంలో 15 ఆగస్టు సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా నవనాథ్ కార్యాలయంలో ఆర్మూర్ మేనేజర్ రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో నడిచి మంచి నడవడికతో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను రాష్ట్రంలో ప్రతి గ్రామంలో సంబరంగా జరుపుకోవడం ఎంతో సంతోషకరమని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో త్రివర్ణ పతాకాన్ని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించి విద్యార్థులకు, బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పెన్నులు, నోటు పుస్తకాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు యావత్ భారతదేశం స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో మునిగిపోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో జెండా జాతర మహోత్సవం సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే భక్తులు జెండా ఆలయంలో బార్లు తీరి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు జెండా మధుకర్ శర్మ, జెండా మనోహర్ శర్మ మాట్లాడుతూ 200 సంవత్సరాలకు పైగా ఆర్మూర్ పట్టణంలో జెండా జాతర మహోత్సవాలు ఆనవాయితీగా నిర్వహించడం జరుగుతుందని, తిరుపతి వెళ్లలేని భక్తులు జెండాకు తమ మొక్కులు చెల్లించుకుంటారని, దసరా వరకు జెండా తిరుపతి చేరుకుంటుందని అన్నారు. గురువారం సాయంత్రంతో జెండా నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ ప్రతినిధులు, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. స్వాములు, బ్రాహ్మణోత్తములు అందరూ కూడా గ్రామ సభలో ఉన్నటువంటి వాళ్ళు, అభివృద్ధి కమిటీ, సర్వసభ వాళ్ళు అందరూ కూడా ఈ సేవలో ఉన్నారు. ఇంకా కొద్ది క్షణమైతే రక్షక భటులు కూడా రావడం జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ఈ రోజు తప్పకుండా తిరుపతిలో ఏ విధంగా ఉందో ప్రాతకాలం నుండి లడ్డు పంచడము, దాని తర్వాత ప్రసాదం పంచడము, పులిహోర పంచడము, దాని తర్వాత శతగోపము, కుంకుమార్చన వాళ్ళ సాంప్రదాయాలు మనం కాపాడుకోవడానికి కొత్త తరం వాళ్ళు
దాని చెప్తేనే పాత తరం వాళ్ళు చెప్తేనే కొత్త తరానికి వస్తారు. దాని కొబ్బరికాయలు కొట్టరు, ఎవరి సెక్షన్లో వాళ్ళకి ఉంచడం జరిగింది. మన భారతదేశంలో కావచ్చు, ఎక్కడైనా సరే మన హిందుత్వాన్ని, మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి మరి ఈ జెండా వ్యవస్థ కూడా చాలా దోహదపడుతుంది. మన వ్యవస్థను మరి బయటంతా కూడా వ్యాపింపజేయడానికి, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, భక్తులకు మనకు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని తెలుపుకోవడానికి కూడా ఈ యొక్క ఉత్సవాలు మరి ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి ఇలాంటి సమయంలో హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి బ్రాహ్మణులతో పాటుగా మరి అదేవిధంగా భక్తులు కూడా వచ్చి వాళ్ళ సేవలు అందించి ఆ స్వామికి అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. మెండూరా మండలం దూద్గాం తాజా మాజీ సర్పంచ్ సుజాత పసుల శ్రీనివాస్ ఈరోజు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన మెచ్చి కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని, బాల్కొండ నియోజకవర్గంలో ముత్యాల సునీల్ కుమార్ నాయకత్వంలో పనిచేయటానికి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సరికల రాజారెడ్డి, ఐలి శ్రీను, రఫీ, రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం అమరులైన ఏ ఒక్కరి శ్రమ వృధా కాలేదని, స్వాతంత్ర సమరయోధుల భిక్షతోనే నేడు భారతీయులంతా స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నారని మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం వారు మాట్లాడుతూ, నాడు ఎందరో స్వాతంత్ర్యం కోసం అమరులై స్వేచ్ఛా భారతాన్ని మనకు అందించారని చెప్పారు. పట్టణ ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తున్నామని, ఎలాంటి సమస్యలు వచ్చినా సత్వర పరిష్కారం కోసం పాలకవర్గం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్ర్యం వచ్చింది. వీరుల ప్రాణత్యాగాలను వృధా కానివ్వకుండా ప్రతి ఒక్కరూ దేశ ఉన్నతి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యువత దేశభక్తిని కలిగి ఉండాలి. ఉద్యమాల్ని గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర్య సమరయోధుల్ని స్మరించుకుంటూ మరోసారి పట్టణ ప్రజలందరికీ 78వ స్వాతంత్ర శుభాకాంక్షలు. हमारे रेवंत रेड्डी अन्ना को और हमारे एमएलए साहब को, म्यूनसिपल चेयरमैन मैडम को, कमिश्नर को और हमारे काउंसलरों को, जो भी है सबको आज संदर्भ मुबारक. స్వాతంత్ర దినోత్సవం అంటేనే మనందరికీ కూడా ఒక పండగ రోజు, పండగ వాతావరణం. పిల్లలైనా పెద్దలైనా అందరం కలిసి ఎంతో ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్న జాతీయ పండుగ ఇది. మనము స్వాతంత్ర సమరయోధుల ఆశయాల్ని గుర్తు చేసుకోవాల్సిన సమయం ఈరోజు. మనకు స్వాతంత్ర సమరయోధుల త్యాగాల్ని స్మరించుకుంటూ దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. కాబట్టి అదే పథంలో మనం ఇప్పుడు ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు మన ఆర్మూర్ మున్సిపాలిటీని కూడా అందరి సహకారంతో అభివృద్ధి చేసుకోవాలి. ఖచ్చితంగా మనకు ఈ సందర్భంగా మనం కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఆర్మూర్ మున్సిపాలిటీ కూడా మన జిల్లాలో కూడా ఒక మంచి మున్సిపాలిటీగా అభివృద్ధి పథంలో దూసుకెళ్లడానికి కమిషనర్గా నేను కూడా శాయశక్తిగా కృషి చేస్తాను. ఆర్మూర్ పట్టణంలో పోలీస్, రెవెన్యూ శాఖలతో పాటు మరియు న్యాయశాఖ ఆధ్వర్యంలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా ఎస్హెచ్ఓ రవికుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ బస్వారెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం చిన్నారులకు నోటు పుస్తకాలు అందించారు. అలాగే తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గజానన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కోర్టు ప్రాంగణంలో నజీం సుల్తానా మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏసీపీ బస్వారెడ్డి, జడ్జి నజీం సుల్తానా మాట్లాడుతూ దేశంలో అందరూ సన్మార్గంలో నడవాలని సూచించారు. తప్పుదోవ పట్టి ఎవరు కూడా శిక్షలు అనుభవించకూడదని, గంజాయి, డ్రగ్స్ లాంటి వాటికి దూరంగా ఉండి మంచి జీవితం గడపాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు తదితరులు ఉన్నారు. ఎంతో కష్టపడి తెచ్చుకున్న స్వాతంత్ర్యం అంటే మనము స్వేచ్ఛగా జీవించడానికి ఆనందిస్తున్నాం. అయితే ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా, పబ్లిక్ ఇంకొకరి స్వేచ్ఛకు ఆటంకం కలగకుండా, ప్రజలు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా చట్టాలను, భారతదేశంలో రాజ్యాంగం ద్వారా వచ్చిన చట్టాలను అందరూ తెలుసుకోవడమే కాకుండా వాటిని గౌరవించే విధంగా
సైలెంట్ చేస్తే న్యూసెన్స్ చేసే మేకర్స్కి కంపల్సరీగా వాళ్ళకు కూడా అడ్వర్టైజ్ చేసి న్యూసెన్స్ చేశారు కేసులు కట్టి జైలు కూడా పంపిద్దాం. ఓకే ఆకతాయిలు చేస్తారు కదా అడ్వర్టైజ్, అలాంటి వారిపైన కూడా మీరు కంపల్సరీ రెస్పాన్స్ అయ్యే విధంగా ఒకవేళ ఉంటే వీడియోగ్రఫీ కంపల్సరీ తీయాలి. సీన్లకు వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క చేసే విధానం బట్టి మన వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు కూడా చాలామంది రూల్గా బిహేవ్ చేస్తుంటారు. దానికి మనం ఆవేశంగా అరవడానికి వీల్లేదు. వారు కోపంలో ఉంటారు. మనం అన్ని ట్రైన్డ్ అయి ఉన్న వాళ్ళం. మనం వాళ్ళతో మాదిరి కూడా మనం. ఆర్మూర్ విద్యుత్ డివిజనల్ ఇంజనీరింగ్ కార్యాలయంలో డీఈగా పనిచేస్తున్న హరిచంద్ నాయక్ అక్రమంగా ఉద్యోగస్తుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని లైన్మెన్ వీర్ కుమార్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ డీఈ డబ్బులు ఇచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని, పోస్టింగ్ ఇవ్వటంలో బదిలీలు చేయటంలో ఖచ్చితంగా చేయి తడపాల్సిందేనని, కార్యాలయానికి చెందిన యూడీసీకి డబ్బులు ముట్ట చెప్తే అనుకున్న పనులు అవుతాయని, లేదంటే పనులు నిలిచిపోతాయని అన్నారు. తన పోస్టింగ్ విషయంలో 50,000 అడిగారని, ఇవ్వకుంటే తనను సిరికొండ మండలానికి పోస్టింగ్ వేశారని ఆరోపించారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించి డీఈని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పాల్పడతా ఉన్నారు. మరి గతంలో కూడా అనేక సార్లు పేపర్లు రావడం జరిగింది. మరి వీరి యొక్క అక్రమాలకు మరి తావు లేకుండా మన ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎంప్లాయీస్కి అనవసరంగా సస్పెండ్ చేస్తూ మెమోలు ఇస్తూ అదేవిధంగా డబ్బులు అడుగుతూ మరి వారిపైన విచారణ చేపట్టిండ్రు. చేపట్టినా గానీ చర్య తీసుకోవటం లేదు. ఒక సామాజిక వర్గంకు మరి కొమ్ము కాస్తూ కొంతమందిని అన్యాయంగా అక్రమాలకు గురి చేస్తారు. గౌరవ డిఈ గారు అనేక అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. గతంలో కూడా వారి మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. ఎంత ఆరోపణలు వచ్చినా గానీ వాళ్ళు మేనేజ్ చేసుకుంటా ఉన్నారు. ఎస్సీ గారు అయితేనేం సిఎండి గారు అయితేనేం వారిపై చర్యలు తీసుకోవాలి. లేదంటే మాత్రం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున బీసీలందరం కూడా ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీనిపై డీఈ హరిచంద్ని వివరణ కోరగా తాను ఎవరికీ డబ్బులు అడగలేదని, కావాలనే తనపై వీర్ కుమార్ ఆరోపణలు చేస్తున్నారని, గతంలో విద్యుత్ శాఖ పై అధికారులను ఆయనను సస్పెండ్ చేశారని, పోస్టింగ్ విషయంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని అన్నారు. గత 3-4 నెలల కింద డిపార్ట్మెంటల్ యాక్షన్ ప్రకారం సస్పెండ్ చేయడం జరిగింది. దాంట్లో ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఎంక్వైరీలో క్రూడ్ అని వెళ్ళింది. క్రూడ్ అయిన తర్వాత నిన్న రీపోస్టింగ్ ఇచ్చాము. రీపోస్టింగ్లో మనకు ఖాళీ ఉన్నది సిరికొండ సెక్షన్, న్యామనంది సెక్షన్ మాత్రమే. కాబట్టి అక్కడ అవసరము దాన్ని రీపోస్టింగ్ ఇస్తే నాకు న్యామనంది సిరికొండ కాకుండా నాకు భీమగల్ టౌన్ ఇవ్వాలా, ఆర్మూర్ ఇవ్వాలా, పెరికెట్ ఇవ్వాలా, పిప్రి ఇవ్వాలని ఇక్కడ లోకల్ అడుగుతున్నాడు. అది పోస్టులు ఖాళీ లేవు కాబట్టి అక్కడే పోస్ట్ ఇచ్చాను నేను. దానికి బదులు అతను ఏంటంటే నాకు డబ్బులు అడిగిండి ఇది అడిగిండని ఏదో ఆరోపణలు చేస్తున్నాడు. దాంట్లో వాస్తవం ఏం లేదు. కావాలని అతను ఏదో బ్లేమ్ చేయడానికి చేస్తున్నాడు, కానీ అది వాస్తవం అయితే కాదు. డిపార్ట్మెంట్ రూల్ ప్రకారం ఎక్కడైతే వేకెంట్ ఉందో అక్కడనే ఇవ్వాలి కాబట్టి అక్కడే ఇచ్చినాం. అది అందులో వాస్తవం లేదు. ఇది ఒకసారి మీడియాకు తెలియజేస్తుంది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని శివాజీ చౌక్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీని నిర్వహించారు. ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిలు కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. అంబేద్కర్ చౌరస్తాలో 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఆందోళనలో హిందువులను అరాచకంగా బలిగొంటున్నారని, హత్యలు అఘాయిత్యాలు ఆపకుంటే యావత్ భారతదేశ ప్రజలంతా బంగ్లాదేశ్పై దాడి చేయాల్సిన పరిస్థితి నెలకొంటుందని హెచ్చరించారు. కుల మతాలకు అతీతంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులపై ప్రతి ఒక్కరూ స్పందించాలని అన్నారు. ఇకనైనా బంగ్లాదేశ్ పోకిరి మూకలు తమ పద్ధతిని మార్చుకోవాలని, లేదంటే తగిన బుద్ధి చెప్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఉదయ్, కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, హిందూ ఐక్యవేదిక సభ్యులు, పట్టణ ప్రజలు తదితరులు ఉన్నారు. ఇక్కడ బంగ్లాదేశ్లో కానీ ఇక్కడ హిందువులకు చెప్పదలుచుకున్నది మీడియా ద్వారా, దయచేసి భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ మీరందరూ మాకు ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ మద్దతు తెలపాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ కులాలు లేవు, పార్టీలు లేవు. దయచేసి ఎప్పుడైతే మిగతా ముస్లిం సోదరుల మీద, పాలస్తీనా మీద అట్లాంటి సంఘటన జరిగినప్పుడు దేశంలో ఉన్న పార్టీలన్నీ ఎట్లా మద్దతు తెలిపినాయో మేము కూడా ముస్లిం సోదరులను కూడా కోరుతున్నాం. భారతీయ ముస్లింలని, మా సోదరులని దయచేసి బంగ్లాదేశ్లో ముస్లింలు మీరు కూడా విజ్ఞప్తి చేయండి. బంగ్లాదేశ్లో ఇట్లాంటి చర్యలు మంచివి కావు. ఇది రేపు ఫ్యూచర్లో నేను కొద్దిగా మీటింగ్లో కూడా చెప్తాను, స్పీచ్లో కూడా చెప్తాను. ఇది మా మీద జరిగిన ఒక కర్కశ మరణకాండం. దీన్ని భారతదేశం
ముక్త కంఠంతో 125 కోట్ల హిందువులను ఖండిస్తున్నాము. మామిడిపల్లిలో గల నలంద పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు గత 3 రోజులుగా నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. గత వారంలో నిర్వహించిన FA1 పరీక్షలలో మొదటి 3 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో మెడల్స్, సర్టిఫికేట్స్తో సత్కరించారు. స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో స్కూల్ మేనేజ్మెంట్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణ శివార్లోని గాంధీనగర్లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల కరెస్పాండెంట్ మానస గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ ఫోటోకి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. తదుపరి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. తదనంతరం విద్యార్థులతో సహా ఉపాధ్యాయులు జాతీయ గీతాలాపన చేశారు. విద్యార్థులతో పిరమిడ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మానస గణేష్ మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగాల ఫలితమే నేటి మన స్వేచ్ఛ స్వాతంత్రం. దీనిని సన్మార్గంలో ఉపయోగించి మన బంగారు భవిష్యత్తుకు పూలబాట వేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. తదనంతరం పాఠశాల పరిపాలనా అధికారిణి పద్మ ఆటలలో విజయం పొందిన విద్యార్థులకు బహుమతులతో సత్కరించారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని అలరించారు. ఈ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో జెండా నవరాత్రి ఉత్సవాలు గురువారంతో ముగియటంతో సర్వసమాజ్ ఆధ్వర్యంలో జెండాకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపుగా ఆర్మూర్ శివార్లో అంకాపూర్ గ్రామస్తులకు అప్పగింపారు. జెండా ఊరేగింపులో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఆర్మూర్ అంకాపూర్ శివార్లో జెండాను సర్వసమాజ్ సభ్యులు అంకాపూర్ వీడీసీ సభ్యులకు అందజేశారు. అంకాపూర్ గ్రామస్తులు జెండాకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపుగా గ్రామానికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ అధ్యక్షుడు ఆకులరాజు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కౌన్సిలర్లు, సర్వసమాజ్ సభ్యులు, అంకాపూర్ వీడీసీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. మేము అంటే ఆర్మూర్లో జరిగిన ఈ జెండా ఉత్సవాలు జెండా అయిన తర్వాత అంకాపూర్ గ్రామంలో అప్పగించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం సర్వసమాజ్ ఆధ్వర్యంలో ఈ జెండా ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించాము. బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై జరుగుతున్న అరాచకాలు ఏదైతే ఉన్నదో వాళ్ళ మానభంగాలే కావచ్చు, వాళ్ళని చంపడమే కావచ్చు, దానికి నిరసనగా ఈ ఆర్మూర్ సర్వసమాజ్ ప్రజా ఐక్య సమితి ఆధ్వర్యంలో ఈ శనివారం అనగా 17వ డేటు, ఈ నెల 17వ డేట్ నాడు ఆర్మూర్ బంధుకి అన్ని కుల సంఘాల సదర్లు, పెద్ద మనుషులతో చర్చించి వారి ఆమోదంతో ఈ 17వ డేట్ నాడు బంధుకు పిలిపివ్వడం జరిగింది. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తెలంగాణలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, అలాగే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఎం పార్టీల నాయకులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, శివాజీ చౌక్లో బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఉదయ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పూజ నరేందర్, సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేష్లు ముబన్నెల జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించి 15 ఆగస్టు వేడుకలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 78 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో యువత పక్కదారి పట్టకుండా సన్మార్గంలో నడిచి దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి జరిగి దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్థిక సంస్కరణలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ యొక్క అభివృద్ధికి పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి పనులను చేస్తూ సామాజిక బడుగు బలహీన వర్గాల పార్టీగా పేరు తెచ్చుకుంటా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలుపరుస్తూ రైతులకు 3 విడతలుగా రైతు రుణమాఫీని చేస్తూ ఉన్నది. ఈరోజు 3వ విడత 1 లక్ష నుండి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తూ ఉన్నది. ఆధ్వర్యంలో పట్టణ సీనియర్ నాయకుల సమక్షంలో కౌన్సిలర్లు, చైర్మన్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి నిజమైన స్వాతంత్రం వచ్చిందంటే బంగారు తెలంగాణ అంటే నేటి నుంచి కాంగ్రెస్ పరిపాలనతోనే సాధ్యమని గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సోనియమ్మ త్యాగఫలం, సోనియమ్మ గారు తెలంగాణ ఇచ్చిన సందర్భంగా మరి నిజమైన బంగారు తెలంగాణ ఇప్పుడే సాధించిన దిశలో ముందుకెళ్తా ఉన్నది. మా సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు బంగారు తెలంగాణ సాధించుకుంటున్నాం. ఈరోజు కార్పొరేటీకరణ అట్లాగే పెట్టుబడిదారులకి ఊడిగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ స్వాతంత్ర ఫలాల్ని మరి పేద ప్రజలందరికీ కూడా అందే విధంగా
మరి ప్రజలందరినీ కూడా చైతన్యం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమవుతూ ఉంది. అంతేకాదు ఈరోజు దేశంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా జాతీయ సంపదని మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకి అప్పచెప్తా ఉన్నారు. ఆ కోణంలోనే ఈరోజు కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు మారుస్తూ ఉన్నారు. దేశంలో మొత్తం కూడా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేటీకరణ చేయాలని చూస్తూ ఉన్నారు. దేశ ప్రజల మీద భారాలు మోపుతా ఉన్నారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. స్వచ్ఛంద సేవా సంస్థలు, యూత్ సభ్యులు, కాలనీ వాసులు 3 రంగుల జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంక శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆర్మూర్ గాంధీ అబుల్ హుస్సేన్ను ఘనంగా సన్మానించారు. ముఖ్యంగా ఈరోజు మన గాంధీవాది అబుల్ హుస్సేన్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఎందుకంటే ఈ భారతదేశ సంబంధించిన ప్రతి వ్యవహారాన్ని తన ఆటోపై లెక్కించుకొని బ్యానర్ ద్వారా ప్రచారం చేస్తుంటాడు. ఎందరికో వృద్ధులకు, మహిళలకు, వికలాంగులకు ఉచితంగా వాళ్ళ ఆటోలో ప్రయాణం చేస్తూ వాళ్ళ పెట్రోల్ కానీ మంచినీళ్ళు కానీ అందజేయడంలో ముందుంటాడు. కాబట్టి ఈరోజు ఈయనని సన్మానించడం జరిగింది. జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని గాంధీ విగ్రహానికి జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ ఎంజేఎఫ్ పూలమాలను వేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో పద్మశాలి సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అధ్యక్షుడు మ్యాక మోహన్ దాస్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో జీజీ ఫౌండేషన్ సభ్యులు, జర్నలిస్టు కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. బ్రిటిష్ పరిపాలన కూడా స్వాతంత్రం కోసం భారతీయులు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతవాసులు ఈ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి మహానీయులైనటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి మన సంక్షేమ సేవా సమితి తరఫున వారికి నివాళులు అర్పిస్తూ వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ పద్మశాలి ఐక్యత కోసం పాటుపడాల్సిందిగా మన పద్మశాలి కులబాంధవులందరూ సహకరించాల్సి. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో గల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జై జవాన్ జై కిసాన్ అంటూ విద్యార్థులు ర్యాలీలు చేపట్టారు. అనంతరం పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. విద్యార్థులు దేశభక్తిని చాటుతూ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. పట్టణంలోని నలంద, ఆక్స్ఫర్డ్, విజయ్, క్షత్రియ, లిల్లీపుట్, జెంటిల్ కిడ్స్, భాషిత పాఠశాలతో పాటు క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో, ప్రభుత్వ బాలబాలికల జూనియర్ కళాశాలలో, తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు దేశభక్తి పాటలతో నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్లు, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అన్ని కూడళ్ల వద్ద మరియు గ్రామ పంచాయతీ వద్ద జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాల విద్యార్థులు గ్రామంలోని అన్ని వీధుల గుండా ర్యాలీ నిర్వహించి జాతీయ జెండాల వద్ద జాతీయ గీతాలాపనలు చేసి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మీదుర్గ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. అదేవిధంగా గ్రామంలోని కూడళ్ల వద్ద వివిధ కుల సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు జాతీయ జెండాను ఎగురవేసి 78వ 15 ఆగస్టు సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. అదేవిధంగా గ్రామంలోని పాఠశాల గత 3 రోజులుగా నిర్వహించినటువంటి పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా కార్యదర్శి లక్ష్మీదుర్గ మాట్లాడుతూ సుంకేడ్ గ్రామంలో 15 ఆగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నామని, ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకున్నామని, గ్రామంలోని పెద్దలు, యువకులు, చిన్నారులు ఉత్సాహంగా 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొన్నారని, అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వెల్పూర్ మండల కేంద్రంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
వేల్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బాలకిషన్, ఎంఆర్ఓ కార్యాలయంలో తహసీల్దార్ సంతోష్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వినయ్ కుమార్, ఐకేపీ ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ పాఠశాలలు మరియు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు, కాంగ్రెస్ కార్యాలయం వద్ద ముత్యాల సునీల్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ అధ్యక్షుడు జాతీయ జెండాను ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రాజన్న జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం వేల్పూర్ గ్రామానికి చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శాలువా, పూలమాలలతో సన్మానించి ఒక్కొక్కరికి 5,000 రూపాయల నగదును గిఫ్ట్గా ప్రదానం చేశారు. అదేవిధంగా పాఠశాల తరపున ప్రతిభ కనబరిచిన 5 విద్యార్థులకు శాలువా, పూలమాలలతో సత్కరించి 1,000 రూపాయల గిఫ్ట్ మనీ అందజేశారు. హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం జరుగుతుందని తెలియజేశారు. ఇష్టపడి చదువుతూ మంచి ప్రతిభ కనబరచాలని అన్నారు. విద్యార్థులు మంచి అలవాట్లతో సన్మార్గంలో నడవాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. పాఠశాలల్లో వివిధ క్రీడల్లో విజయం సాధించిన విద్యార్థులకు గ్రామాభివృద్ధి కమిటీ తరపున బహుమతులను అందజేశారు. పాఠశాల విద్యార్థినులు చేసిన నృత్యాలు పలువురిని ఆకర్షించాయి. వేల్పూర్ ఉన్నత పాఠశాలకు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ సభ్యులకు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ఎంపీడీఓ బాలకిషన్, తహసీల్దార్ సంతోష్, ఎస్ఐ వినయ్, యువజన సంఘాల సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పలు కార్యాలయాల సిబ్బంది, గ్రామ పంచాయతీ సెక్రటరీ వినోద్, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలోని ముచ్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. గ్రామాభివృద్ధి కమిటీ సౌజన్యంతో పాఠశాలలోని విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించిన అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. విద్యాదాత, క్రీడాదాత అయిన నేడు దయానంద్ రెడ్డి అందించిన క్రీడా సామగ్రిని సైతం పాఠశాలలోని విద్యార్థులకు అందించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ 78 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నాటి స్వాతంత్ర సమరయోధుల పోరాటాల గురించి విద్యార్థులకు వివరించడం జరిగిందని అన్నారు. నాటి అమరుల త్యాగం వల్లనే నేడు దేశంలో అందరూ స్వేచ్ఛగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ యువకులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు ఉన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భీమ్గల్ మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమ్గల్ మండలంలోని ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా కూడా స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని తెలిపారు. ఎందరో స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగాల ఫలితం ఈ స్వాతంత్ర్యం కాబట్టి బాపూజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ జావేద్, ఏపీఓ నర్సయ్య, ఐకేపీ ఏపీఎం రవీందర్, ఎంఈఓ స్వామి, డిఈ రాజేశ్వర్, మండల స్థాయి అధికారులు, అన్ని కార్యాలయాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎర్గట్ల మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎర్గట్ల బస్టాండ్ వద్ద గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎర్గట్లలోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జక్రన్పల్లి మండలంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆయా శాఖలలో ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో సిఎస్ తిరుపతి, ఎంఆర్ఓ ఆఫీస్లో హిరణ్మయి, ఎంపీడీఓ ఆఫీస్లో సతీష్, ఎంఈఓ ఆఫీస్లో శ్రీనివాస్, అగ్రికల్చర్ ఆఫీస్లో ఏవో దేవిక, ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ రవీందర్, ఇలా ఆయా శాఖలలో వారి వారి ఆఫీసుల ముందు జెండా ఎగరవేసి సంబరాలు జరుపుకున్నారు. అంబేద్కర్ చౌక్ వద్ద అంబేద్కర్ యువజన సంఘం, అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో, కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో ఉపాధ్యాయ బృందం ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ తిరుపతి మాట్లాడుతూ
జిల్లా సిపి కల్మేశ్వర ఆధ్వర్యంలో నేటి నుండి వాహనదారులు తప్పకుండా జాతీయ రహదారిపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించాలని, ప్రమాదాలు అరికట్టాలని తెలియజేశారు. సర్వీస్ రోడ్లపై వెళ్లేవారు దయచేసి రాంగ్ రూట్లో వెళ్లకుండా పోలీస్ వారికి సహకరించి ప్రమాదాలు అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే తగు చర్యలు తీసుకొని కేసులు పెట్టి అరెస్టు చేయడం జరుగుతుందని తెలిపారు. నిజామాబాద్ కమిషనర్ కల్మేశ్వర్ సింగర్ వారి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఆగస్టు 15 నుంచి ద్విచక్ర వాహనాలపై వెళ్ళు వారందరూ కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించవాలని ఆదేశాలు జారీ చేయడమైనది. కావున జక్రాన్పల్లి మండల వాహనదారులకి జక్రాన్పల్లి పోలీస్ సిబ్బంది అందరి తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. తప్పనిసరిగా మీ రోజువారీ విధులలో కానీ బయటకు వచ్చిన సమయాలలో ఖచ్చితంగా కూడా హెల్మెట్ వాడండి అని తెలుపుకుంటున్నాం. అదేవిధంగా NH-44 ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్ల నుంచి రాంగ్ సైడ్ డ్రైవింగ్ అనేటివి విపరీతంగా వస్తూ ఉన్నారు. మేము వారిపైన ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. బాక్లూరు మండలంలోని మదన్పల్లి గ్రామంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పాఠశాలల్లో జాతీయ జెండాలను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. విద్యార్థులు ర్యాలీ చేపట్టి పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వాధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందరో స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాల వల్ల దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని కొనియాడారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. బాల్కొండలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా 15 ఆగస్టు సంబరాలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. ఆర్మూర్లో ముగిసిన జెండా బాలాజీ నవరాత్రి ఉత్సవాలు. అంకాపూర్ వరకు తరలి వెళ్లిన జెండా. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడికి ఆర్మూర్లోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన. మృతులకు ఘన నివాళి. మత హత్యలు ఆపాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి డిమాండ్. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.